తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రచయిత సాహితీవేత్త దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం రచించిన అష్టాదశ కథ సంపుటి అస్తమయానికి ముందు తర్వాత పుస్తకాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో పుస్తక ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాహిత్య రచన ప్రస్తావనలో బాలసుబ్రహ్మణ్యం రచనలు రచించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు రచనల పట్ల ఆసక్తి కనబరచాలని రాణి సదాశివమూర్తి అన్నారు. ప్రాచీన ఆధునిక కవులంతా యువకులేనని రచయిత సుబ్రహ్మణ్యం 3 తరాల విశ్లేషణతో యువతలో స్పష్టమైన ఆలోచన విధానాన్ని కలిగించిందన్నారు. రిటైర్డ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ సాహిత్య విలువలు కాపాడుకుంటే మన సంస్కృతిని కాపాడుకున్నట్లేనని, సాహిత్య రంగానికి మన దేశంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు. మన దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు వారి గురించి చెప్పడానికి ముందు, ఆ పుస్తకం గురించి చెప్పడానికి ముందు, మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాం, దీని లక్ష్యం ఏమిటి, మనం ముందు చేయబోయేటువంటిది ఏమిటి, దాని గురించి కూడా కొంత ఆలోచించుకుందాం. మనం సంవత్సరాల క్రితం భరత భూమిలో భారతము అని మన దేశానికి పేరు రావడానికి, భా అంటే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం, దానిలో ఆసక్తి కలిగినటువంటి దేశం భారతదేశం అని పేరు రావడానికి కారణం ఏమిటంటే వేదాలు. ఆ వేదములు పుట్టినటువంటి భూమిలో అనేక వాదములు కూడా పుట్టాయి. ప్రతి వాదాన్ని సమర్థిస్తూ అనేక రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు పుట్టాయి, సాహిత్యము పుట్టింది. ఈ స్రవంతి అలా కొనసాగుతూనే ఉంటుంది. గంగ ఎప్పుడో పుట్టింది, ఇప్పుడు ప్రవహిస్తుంది, రేపు ప్రవహిస్తుంది. మన కలియుగాంత వరకు లేకపోతే చతుర్యుగాంత వరకు కూడా గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే సాహితీ గంగ కూడా అలాగే ప్రవహిస్తుంది. సహాయం అంటే నేనున్నాను ముందు అని చెప్పేసి, అయం నిజం పరోవేతి గణనా లఘుచేతసా ఉదార చరితానాత్ వసుదైవ కుటుంబకం అని చెప్పేసండి. మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోకపోండి, మీకు కనుక అవసరం ఉంటే నేనున్నాను అని రావడం అన్నమాట. అయం నిజం పరోవేతి, ఇతను నావాడు, ఇతడు పరాయివాడు అనేటువంటి లెక్క అది లఘు బుద్ధి కలిగిన వాడే. కానీ ఉదార చరితానంత వసుదైవ కుటుంబకం అని చెప్పేసింది. ఆ విధంగా మనకి అటువంటి ఒక ఉదాహరణ ఇవ్వగలిగినటువంటి ఆయన న్యాయతే అంతర్గతం. పాఠశాల పరిచయంలో ఆయన చూడగానే ఒక చక్కటి ఆకారం, అలాగే ఆయన మాట్లాడేటప్పుడు ఒక మంచి ఇంగితజ్ఞత, ఇలాంటివన్నీ మనకి కనపడ్డాయి. కనబడిన తర్వాత అప్పుడు ఈ పుస్తకం ఆయన నాకు ఇచ్చినప్పుడు ఇందులో ఒకటేమిటంటే వారి యొక్క తండ్రి గారి తరం, వారి తరం, వారి యొక్క సంతానం యొక్క తరం, నా తరం కాదంటూ ఉంటాం మనకి ఏదైనా పని చెప్తూ ఉంటే పెద్దవాళ్ళు. కానీ అలా కాకుండా 3 తరాల గురించి స్పృశించాలి. స్పృశిస్తూ చెప్పేటువంటి సమయంలో మనకి సాధారణంగా ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు అనేటువంటిది పెద్దలందరూ చెప్పినటువంటి విధంగా ఇప్పుడు అంతరించిపోయి మనకి ఎవరికి వాళ్ళే వేరు కుప్పట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో అటువంటి రచనలు కనుక చూస్తే సమకాలీనమైనటువంటి ఒక జీవనాన్ని మనం గమనించడానికి ఒక మంచి మార్గం కనబడుతుంది అన్నమాట. ముఖ్యంగా కూడా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నేను వినడం జరిగింది. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే తరాలు మారి, ఇప్పుడు వారు ప్రభాకర్ రావు గారు సుమారు 94-95 ఏళ్ల వయసు. ఆయన
ఆ వయస్సు పెద్దల దగ్గర నుంచి నేటి యువతి వరకు ఎన్ని తరాలని అనుసంధానం చేస్తూ వారి ప్రస్థానాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఇటువంటి పెద్దల సాహచర్యం కనుక మనందరికీ ఉన్నట్లయితే, ప్రత్యేకించి యువతకి ఇటువంటి పెద్దలతో సాంగత్యం ఉన్నట్లయితే వారి జీవితంలో వారు మంచి పురోగతిని సాధిస్తారు. ఒక పరీక్ష రాయటమో లేదా పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నామో, దాంతో ఏ సీటు సంపాదించామో, ఆ సీటుతో ఏ ఉద్యోగం వచ్చింది అనేది దానికంటే కూడా ఒక మనిషిగా మనం ఎంత ఉన్నతిని సాధిస్తున్నాము అనేది కనుక ఒక కొలమానంగా తీసుకున్నట్లయితే, ఇట్లా వచ్చే ఆనందం కంటే కూడా, ఇలా వచ్చే ఉన్నతి కంటే కూడా గొప్ప ఉన్నతి మరొకటి ఉండదు అని చెప్పే విషయం మన యువత గ్రహించినట్లయితే వారి జీవితం చాలా మంచి మార్గంలో నడుస్తుందంటారు. ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడే మనం సినీ పరిశ్రమలో పాము అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ అని, ప్రపంచంలో పాము కథతో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయని శత చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. భీమవరం టాకీస్ బ్యానర్లో ఉదయ భాస్కర్ డైరెక్షన్ లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 118వ చిత్రం మహానాగ షూటింగ్ ను ఆయన సన్నిహితులైన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు తిలకించారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు మండలం రాచెర్ల గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న షూటింగ్ లో మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, పరుచూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అద్భుతమైన చిత్రాలను అందించడంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ దిట్ట అని, మహానాగ చిత్రం షూటింగ్ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అద్భుతమైన కథతో మహానాగ చిత్రం నిర్మించడం అభినందనీయమన్నారు. ఇక్కడ షూటింగ్ ను చూశాక ఖచ్చితంగా ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దైవ సంకల్పంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు ఉదయ్ భాస్కర్ చెప్పారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ నుంచి మిత్రులు చాలా మంది వచ్చారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున మేము ఇక్కడ రాచెర్ల గ్రామంలో మన 8వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. 18 వరకు ఇక్కడ షూటింగ్ ఉంది. మళ్ళీ హైదరాబాద్లో 4 రోజులు షూటింగ్ ఉంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాచెర్ల వస్తాం 15 రోజులు పోయిన తర్వాత. ఈ సినిమాకి మహానాగ అనే టైటిల్ పెట్టడం జరిగింది. భీమవరం టాకీస్ బ్యానర్లో ఇది 118వ చిత్రం. మా దర్శకులు ఉదయ్ భాస్కర్ గారు మాకు 20 సంవత్సరాల నుంచి ఆత్మీయ మిత్రుడైన ఆయన. ఇంతకుముందు వాసవి వైభవం అన్న ఒక సినిమా తీయడం జరిగింది ఆయనతోటి. అలాగే విజేత అనే ఒక సినిమా. ఇలా ఆయనతో నేను 6 సినిమాలు తీశాను. 6 కూడా సక్సెస్ఫుల్గా తీసిన దర్శకుడు మా ఉదయ్ భాస్కర్ గారు. ఇది మా సొంత ఊరు ఆక్వీడు. అక్కడి నుంచి మాకు చాలా చిన్నటి నుంచి పరిచయం. ఆయన మీద ఎంతో నమ్మకంతో ఈ సినిమా మహానాగ అనే సినిమా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఈ రాచెర్ల గ్రామంలో ఈ లోకల్గా ఉన్న పీపుల్ అందరూ సపోర్ట్ తోటి, వాళ్ళ బంధువులందరూ సపోర్ట్ తోటి, అలాగే మన ఎమ్మెల్యే గారు వచ్చి మనకు ఓపెన్ చేశారు. అంబికా కృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు. వీళ్ళందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈవేళ 5 రోజులు కూడా షూటింగ్ బ్రహ్మాండం జరుగుతుందంటే కారణం ఈ లోకల్గా ఉన్న పీపుల్ మాకు సపోర్ట్ ఇవ్వడమే. కాబట్టి ఈ సినిమాకి మాకు ఎక్కువ కష్టపడేది ఎవరెవరంటే మా మ్యూజిక్ డైరెక్టర్ సంజయ్ వర్షిని, అలాగే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేసేది మా హర్ష. వీళ్ళిద్దరు కూడా తెర వెనుక మా డైరెక్టర్తో పాటు సమానంగా కష్టపడే వ్యక్తులు ఇద్దరును. వీళ్ళు కాకుండా మా హీరో రమాకాంత్,
ఆల్రెడీ గతంలో సముద్రుడు అనే సినిమాతోటి బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ చేసిన వ్యక్తి అతను. ఇక కొత్తగా హీరోయిన్ 16 తెలుగు అమ్మాయి, మన అమ్మాయి, మన భీమవరం అమ్మాయి అయినటువంటి శ్రావణికి ఈ సినిమాలో ఫస్ట్ టైం హీరోయిన్గా అవకాశం ఇస్తున్నాం. ఆ అమ్మాయి మరో సౌందర్య అంత రేంజ్కి ఎదుగుతుందనడంలో ఏదైనా నిస్సందేహం చెప్తున్నాం. ఎందుకంటే అమ్మాయి పెర్ఫార్మెన్స్ 5 రోజులు మేము చూస్తున్నాం, చాలా అద్భుతంగా చేస్తున్న అమ్మాయి. మా డైరెక్టర్ గారు చాలా బాగా చేయించుకుంటున్నారు. పోతే ఈ మహానాగాని సినిమా సెంటిమెంట్ ఏంటంటే ఇది పాము సెంటిమెంటు, సుబ్రహ్మణ్య స్వామి సెంటిమెంటు. భారతదేశంలో ఎవరు తీసినా ఏ భాషలో తీసినా పాము అనేది యూనివర్సల్ పాము. ఆ పాము సెంటిమెంట్ తీసిన సినిమాలు అన్నీ కూడా గతంలో సూపర్ డూపర్ హిట్ అయినాయి. కాబట్టి ఈ సినిమా కూడా 100% ఆడుతుందని ధైర్యంతో మేము ఈ సినిమాని చాలా వ్యయ ప్రయాసాలతో ఇక్కడ బోలంత భారీ ఖర్చుతో భారీ ప్రేక్షకులతో మేము ఈ సినిమాని నిర్మిస్తున్నాం. మాకు వచ్చి ఇలా అభినందించినందుకు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరానికి చెందిన మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారు పనిగట్టుకుని అంత దూరం నుంచి ఈ రాచర్ల అనే గ్రామానికి వచ్చి మా షూటింగ్లో పాల్గొని మా రామసత్యనారాయణ గారిని మమ్మల్ని ఈ రీతిగా అభినందించేందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక సినిమా గురించి నేను చెప్పడం కంటే ప్రొడ్యూసర్ గారే మీకు అన్నీ చెప్పడం జరిగింది. మళ్ళీ నేను చెప్పి మీకు బోర్ కొట్టించను. అయితే ఈ సినిమా ఇక్కడ తీయడానికి గల కారణం ఏంటంటే, మరి ఏ దైవ కృప లేకుండా ఏది జరగదు, కారణాకారణాలు లేకుండా ఏది జరగదు. మరి ఇన్నాళ్ళకి రాచర్ల గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ సంకల్పాన్ని అనుకున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఈ సినిమా తీయటం జరుగుతోంది. ఈ సినిమాకి కావాల్సినటువంటి ప్రతి వస్తువు మాకు ఇక్కడ సెట్లు వేయకుండానే పుట్టతో సైతంగా, నాగుపాములతో సైతంగా ఇక్కడ లభించడం ఒక విశేషం. సుబ్రహ్మణ్య స్వామి వారి మీద మనకి తమిళంలో చాలా సినిమాలు వచ్చాయి, అవి తెలుగులో విడుదలై సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే పాము మీద ఎన్నో, ఈవెన్ మొన్న మధ్యనే వచ్చిన అనకొండ 1, 2, 3, 4, 6 పార్ట్ల వరకు సూపర్ హిట్లు అయ్యాయి. కాబట్టి అటువంటి అంశంతో మర్డర్ మిస్టరీ వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకున్న ఒక భక్తురాలు, ఆ భక్తురాలని కాపాడే మహానాగ. ఇదివరకులాగా చిన్న చిన్న పాములు, చిట్టి పాములు పెట్టి చూపిస్తే ఇవాళ ప్రేక్షకుడు చూసే ధోరణిలో లేడు. ఇందులో మేము ఉపయోగిస్తున్న పాము దాదాపు 20 అడుగులు పాముని మేము ఏఐలో క్రియేట్ చేస్తున్నాం, విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా ఆదరించి ఇటువంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్కి వెన్నుదన్నుగా ఆంధ్ర ప్రేక్షకులు నిలుస్తారని వారిని కోరుకుంటూ ప్రార్థిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగ్గంపేటలో 3.49 కోట్లతో జ్యోతుల పాపారావు నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగు రంగం కుదేలైంది, విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. డివి బాలసుబ్రహ్మణ్యం రచించిన అస్తమయానికి ముందు తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సదాశివమూర్తి. భీమవరం టాకీస్ బ్యానర్లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 118వ చిత్రం మహానాగా చిత్రం షూటింగ్ ను తిలకించి యూనిట్ ని సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.